అందరికి రేషన్ బాగా ఇస్తున్నారా? డబ్బులు ఇస్తున్నారా? రేషన్ ఇస్తున్నారు? చెప్పండి. బాగా రేషన్ ఇస్తుంది. రేషన్ ఇస్తున్నారా? బాబు అవసరమైతే కలర్ వేసుకోవాలి. ఇక్కడ సేమ్ అదే ఉంది. ఇది బీసీఎంఎస్ బీసీఎంఎస్ రాసుకో. 103 బస్తాలు అంటే డీటీ గారు. బీసీఎంఎస్ అంటే కోఆపరేటివ్ సొసైటీ, వాళ్ళు వీళ్ళు అమ్ముకోవచ్చు. గవర్నమెంట్ సొసైటీ ద్వారా అంటే మనకి అర్బన్లో మొత్తం 28 డిపోలు. అది ప్రైవేట్ డిపోస్. ఓకే. మన అర్బన్ అంతా సొసైటీ డిపోస్. ఓకే. సొసైటీ అంటే ఒకరే ఉంటారా? నలుగురు 5 పేర్లు మనకి అర్బన్ లో సొసైటీ డిపోస్ ఎక్కువ ఉన్నాయి సార్. గవర్నమెంట్ అంతా 28 కిందకి ఎన్ని మొత్తం 50 సార్. ఫస్ట్ లైన్ ఎంత? 5 11 ఉన్నాయి. కిందకి 11 ఉన్నాయా? 11 5 55 అంతేనా? అవన్నీ 58. అది 59 వచ్చాయి. 59 వచ్చాయి. ఇది 12. ఓకే. ఇది కూడా 59. రైస్ అయితే ఈ 2 రైస్ అయితే అంగన్వాడి సార్. అంగన్వాడి లేదండి. అంగన్వాడి అప్డేట్ అవ్వలేదు. మీ ఇన్స్టాల్ కదా. బియ్యంకి డబ్బులు వేస్తున్నారా? ఏం లేదు కదా. కేజీలు కదా అంటే 55 గంటలు 55 గంటలు 75 కేజీలు 111 బస్తాలు ఉన్నారు అంతేనా? 50 గంటలు 102. అంగన్వాడీ 2 బస్తాలు 4 ప్యాకెట్స్ ఇది కదా. అదే సార్ 50. ఏంటిది? ఒకసారి రండి. లేదా తినలేదా? ఓకే. అమ్మా మీకు వారంలో ఎన్ని యాక్స్ ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారని చెబుతారు కొంతమంది. 5 ఇస్తున్నారు కదా. శనివారం తప్ప మిగతా అన్ని రోజులు ఇస్తున్నారు కదా. శని ఆదివారం తర్వాత చిక్కీలు ఇస్తున్నారా? ఓకే. ప్రియమైన విద్యార్థులారా, నా పేరు బి కాంతారావు, ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్. మీరు ఇక్కడ ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నాను. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీలాగే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని వీరందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి అధికారులు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు మీ యొక్క స్కూల్ని స్టేట్ లెవెల్లో మీ ఐసీఎస్ నుంచి డిఎం నుంచి సార్ ఎండిఆర్టీ నుంచి ఆర్ఓ అనేది అక్కడి నుంచి మాకు కూడా అది రావట్లేదు. ఎవరికి రెడ్డింగ్ చేయాలి కదా. ఆప్షన్ ఇది ఆప్షన్ కన్నా రెడ్డింగ్ ఎవరి అమ్మా? మీ గుడ్లు ఎట్లా ఉన్నాయమ్మా?
ఇల్లు కట్టుకోవడం కదా ఊళ్ళో ఏమో. ఇట్లే సార్ ఇలాగే వేస్ట్ అయిపోద్దని మేము రాసుకుంటాం. ఇవన్నీ ఇవ్వండి. పాలు గుడ్లు బాలసంటిక్స్ బాలామృతం నూనె కందిపప్పు అంబులెన్స్ ఇల్లు కట్టుకోవచ్చు కదా, అది వేరు ఇది వేరా? అది వేరు కాదు సార్ ఇదే కాకపోతే కొంచెం మళ్ళీ వస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఎలా రాశారు అంటే వాళ్ళు వస్తుంది అన్నట్టుగా ఎక్కువ రోజులు వస్తుంది